హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ ఇవ్వడం లేట్ అయిందనమాట. సో ఎపిసోడ్ చూడడం కూడా లేట్ అయ్యింది. ఇంకా రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? సో రివ్యూ స్టార్ట్ అయింది ఏంటో అంటే సంజన గుడ్డు విషయంతో అనమాట. 7 గుడ్లు అసలు ఎట్లా తినేసారు, 7 8 నాకు కౌంట్ తెలియదు కానీ ఇట్స్ మోర్ దెన్ 5 అని తెలుసు. ఒక్క 1 or 2 ఎగ్ తినగానే సాధారణంగా మనిషికి ఫుల్ అయిపోతాడు. అదేం ప్రాంకో కూడా నాకు అర్థం కాలేదు. పాపం చాలా మంది ఫుడ్ లంచ్లో తిందాము ఫుడ్తో పాటు అని వెయిట్ చేశారు. లైక్ ఏదో గ్రేవీ కర్రీలా చేసుకుని దాంట్లో వేసుకుని తిందాం అనుకున్నారు, హాఫ్ పోర్షన్స్ చేసి. బట్ అదైతే చాలా బాధ అనిపించింది. ఆవిడ చేసి ఉండకూడదు అనిపించింది ఫ్రాంక్లీ చెప్పాలంటే. చాలాసేపు ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా హాట్ అయిపోయింది అని చెప్పాలి. ఐ మీన్ హాట్ అని చెప్పాలి. బర్నీ గారు అయితే ఫుల్ ఫైర్ అయిపోయారు, అంటే కోపం అయిపోయారు. చూద్దాము ఈసారి అయితే చాలా సీరియస్గా ఉంటుంది ఆవిడ కానీ తీస్తే అన్నట్టు మాట్లాడారు ఆయన. ఏదైనప్పటికీ కూడా సంజన గారు అన్ని గుడ్లు అంటే ఊరకనే కష్టపడి స్టఫ్ చేసుకునే కంట ఒకరు తింటారు అనే ఆ ఉద్దేశంతో ఉండాల్సింది. అదేం ప్రాంకో, అది కంటెంట్ కోసం లేకపోతే ఆవిడ సరదాగా చేద్దాం అనుకున్నారు కానీ ఎక్కడ సరదా అవ్వలేదు. అందరూ కూడా బ్యాక్ ఫైర్ అయ్యారు. రీతు అయితే నేను తినను, నాకు గుడ్డు ఉంటే నేను తింటాను లేకపోతే నేను తినను అన్నట్టు ఆవిడ మాట్లాడారు. మొత్తానికి ఇమ్ము కూడా వచ్చి అడుగుతారు, ఇప్పుడే జడేసా కదా మమ్మీ, ఎందుకు మమ్మీ నువ్వు తింటే చెప్పు అసలు అని అంటారు. కానీ ఇమ్ము అయితే నాకు ఎంత నచ్చాడంటే నిజాయితీగా ఉంటాడు. వెళ్ళి వాళ్ళతో అంటాడు, మా అమ్మ మాట్లాడుతుంటే గుప్పుమని గుడ్డు స్మెల్ వచ్చింది, 1-2 గుడ్డుకి ఎందుకు స్మెల్ వస్తుంది అని అనుకుంటాడు అనమాట. ఖచ్చితంగా మా అమ్మే చేసి ఉంటుంది, మా మమ్మీయే చేసి ఉంటుంది అని అంటాడు. నాకు ఇమ్ము ఫెయిర్నెస్ కానీ అది అంటే ట్రూత్ఫుల్గా ఉన్నట్టు కానీ చాలా బాగా ఆడుతున్నాడు. ఎక్కడ కూడా యాక్టింగ్ చేయరు, ఓవర్గా ఇదే ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ అని చెప్పాలి. ది వే ఇమాన్యుయల్ ఈస్ ప్లేయింగ్. అంటే తను సంజనాకి అంత క్లోజ్ అయినప్పటికీ గేమ్ ఆడాల్సిన చోట గేమ్ ఆడుతున్నాడు, చెప్పాల్సిన చోట చెప్తున్నాడు అనమాట. అదైతే చాలా బాగా నచ్చింది నాకు ఇమాన్యుయల్లోని. సో ఇంకా టాస్క్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఒక రౌండ్ పెడతారనమాట. బజర్ మోగే టైంకి ఆ అంబ్రిల్లాని ఒక ప్లేస్ నుంచి అక్కడ స్క్వేర్లోకి మార్చాలి. అండ్ ఈ లోపల రైన్ డాన్స్ అవుతూ ఉంటుంది. కంటెండర్స్ కాకుండా ఎవరైతే మిగిలిన హౌస్ మేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ఎవరైతే బెల్ ఇట్లా మోగిస్తారో వాళ్ళు వెళ్ళి రైన్ డాన్స్ చేయాలి. బజర్ మోగే టైంకి వాళ్ళు ఒకరిని చెప్పాలి, ఆ పేరు కలగ వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట టాస్క్ నుంచి, అవుట్ ఆఫ్ ది టాస్క్ అనమాట. సో ఫస్ట్ దీని ముందు డిస్కషన్స్ అవుతాయి. శ్రీజ వచ్చి మాట్లాడడం, కళ్యాణ్ వచ్చి మాట్లాడడం, రీతు వెళ్ళి మాట్లాడడం. అసలు రీతు గారు నాకు ఎట్లా అనిపించారంటే విన్ అవ్వడానికి ఫ్రెండ్ లేరు, ఇది లేరు, వాళ్ళు లేరు, ఆ రేంజ్లో ఉన్నారని అనిపించింది. అంటే ఒక్క డెమోన్ విషయానికి వచ్చేసరికి ఒకలాగా, మిగిలిన వాళ్ళందరి విషయానికి వచ్చేసరికి ఒకలాగా. అండ్ షీ హ్యాస్ దట్ క్యాలిక్యులేషన్. డెమోన్ అంటే ఒక మంచి ఫ్రెండ్ కాబట్టి తను డెమోన్ అడుగుద్ది, లేదు డెమోన్ నాకు నువ్వే సపోర్ట్ చేయాలి అని. కళ్యాణ్ కూడా వచ్చేటప్పుడు ఎవరు వచ్చినా ఫస్ట్ నన్నే తీస్తారు కానీ అట్లా కాదు అని. పాపం ఇమాన్యుయల్ వెళ్ళి బర్నీ గారిని అడుగుతారు, బర్నీ గారు మీరు నాకు ఖచ్చితంగా తీయొద్దు, నాకు సపోర్ట్ చేయండి మీరు తీసుకుంటే మాత్రం అని అంటే బర్నీ అంటారు, లేదు నువ్వు కెప్టెన్ అయితే సంజన గారికి బెనిఫిట్ అవుతుంది, ఆవిడ వల్ల అంత డిస్టర్బ్ అవుతుంది, నేను అట్లా చెయ్యను అని చెప్తారు. పాపం అదైతే టూ హార్ష్ అనిపించింది. కొంతమంది అదే ఒపీనియన్తో ఉన్నారు. అది చాలా తప్పు అనిపించింది నాకు కూడా. బట్ హౌస్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటున్నారు ఏంటి అని. ఎక్కడ సంజన గారు ఇంకా ఎక్కువ ప్రాంక్స్ చేసి హౌస్ హార్మనీ కానీ ఫుడ్ కానీ అంత ఇదవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా అతను ఆ డెసిషన్ తీసుకున్నట్లు అనిపించింది. ఒక రకంగా బర్నీ గారు గేమ్ స్టార్ట్ చేశారు, కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆయన బాన్స్ ఇవన్నీ కాకుండా ఆయనకున్న క్యాలిక్యులేషన్ బట్టి ఆయన అనుకున్న దాన్ని బట్టి చేస్తున్నారు అనమాట. అదైతే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ రౌండ్లోని డెమోన్ బెల్ పట్టుకుంటాడు, డెమోన్ వస్తాడు. సో రెయిన్ డాన్స్ అయ్యే టైంకి కళ్యాణ్ తీసేస్తారు అనమాట. ఇక్కడ మొదలవుద్దండి స్టోరీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డెమోన్ వచ్చి కళ్యాణ్ తీస్తున్నాను. నేను ఈవెన్ రీతు కూడా డెమోన్ దీని టైం అప్పుడు కళ్యాణ్ అని చెప్పుకుంటూ వెళ్తుంది. అసలు రీతు ఆడిస్తుంది గేమ్. ఒక రకంగా చెప్పాలంటే తెలుసుకోవాలి రిమైనింగ్ హౌస్ మేట్స్ కూడా గేమ్ ఆడడమే కాదు ఆడించడం కూడా తెలియాలన్న విషయం తెలుసుకోవాలి అని అనిపించింది నాకైతే. పాపం కళ్యాణ్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. సో కళ్యాణ్ కొంతసేపు షాక్లోనే ఉండుంటాడు. సెకండ్ శ్రీజ వస్తారు. శ్రీజ వచ్చి ఇమాన్యుయల్ని తీసేస్తారు. పాపం డిసప్పాయింట్ అయినప్పటికీ పాపం చాలా కష్టపడి ఆడారు. వారం అంతా ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆడిన ఆట అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అసలు కళ్యాణ్ గ్రాఫ్ ఆల్రెడీ ఇమాన్యుయల్ గ్రాఫ్ 2 హైలోనే ఉంది, చాలా బాగా ఆడుతున్నాడు, మంచి పేరు ఉంది. ఇంకా కళ్యాణ్ గ్రాఫ్ కూడా ఓ రేంజ్లో లేచింది అని చెప్పాలన్నమాట బికాస్ ఆఫ్ దిస్ వీక్స్ గేమ్. సో ఇంకా థర్డ్ వచ్చినప్పుడు బర్నీ వస్తారు. ఇంకా మిగిలింది ఎవరు, రీతు,
రాము గారు మిగులుతారు. సో భరణి వచ్చినప్పటికేమో ఇతన్ని తీసేస్తారు, రీతుని తీసేస్తారు. సో రాము బికమ్స్ ది వీక్ కెప్టెన్ అనమాట. రాము రాథోడ్ ఈస్ కెప్టెన్. ఇంకా చూడాలి, సంజన గారికి ఖచ్చితంగా పనిష్మెంట్ పెడతారు అని అనిపించింది. వచ్చి అడుగుతారు గుడ్లు ఎవరు తిన్నారు చెప్పండి, చెబితే చిన్న పనిష్మెంట్తో అవుతుంది లేదా పెద్ద పనిష్మెంట్ వస్తుంది అని అంటే సంజన గారు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఒప్పేసుకుంటారు. ఆ టైంలో సిగ్గు లేదా నోటికి వచ్చిన ఫుడ్ ఎట్లా తినేస్తారు అని చెప్పేసి భరణి గారు పాప అవుట్ బస్ట్ అవుతారు. నాకు ఒక రకంగా ఫస్ట్లో అయ్యో ఆ మాట అనుండకూడదు అని అనిపించిందే కానీ ఆయన పాపం చాలా మంది తిందామని వెయిట్ చేశారు కదా, ఆ పర్స్పెక్టివ్లో అన్నారు అని అనిపించింది. సంజన గారు అది తీసుకోలేకపోతారు అనమాట. బిర్యానీ ఒక థమ్స్అప్ టాస్క్ అప్పుడు కూడా అలా ఎలా అంటారు, అది ఇది మీరు చూపించేది ఒకటి చేస్తుంది ఒకటి అని బర్నీ మీద అవుట్ బస్ట్ అవుతారు ఆవిడ తీసుకోలేక, అంటే షేమ్లెస్ అది ఇది అని. బట్ నన్ను అడిగితే మాత్రం ఆవిడ తినకుండా ఉండుంటే ఇంకోలా ఉండుండేది. ఇంకా కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి రీతు వచ్చి సారీ అది కళ్యాణ్ అడుగుతా నువ్వే కదా నన్ను తీయమన్నావు ఫస్ట్ అంటే అవును అంటే అలా ఎలా చేస్తావు నువ్వు చేయి అని అంటాడనమాట. ఇంకా కళ్యాణ్ అయితే క్షమించలేని థాట్ ప్రాసెస్లో ఉంటారు. రీతు కూడా అంటే అసలు అలా కాదు ఎలాగని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కళ్యాణ్ వెనక పడ్డానికి ట్రై చేస్తారు. డెమోన్ రీతు ఒక వైపు ఉన్నట్టు నువ్వు అట్లా వద్దు, వాడు నో అంటున్నావు, వాడు వెనక పడకు, అట్లా నాకు ఇది ఇష్టం లేదు అందుకే నేను వచ్చాను, వాడే నార్మల్ అయ్యాక మాట్లాడచ్చు అని. కిచెన్లోకి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను మోసం చేసావు రీతు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు. సో కళ్యాణ్ తెలియాలి ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు తన వైపు ఉన్నారు అని చెప్పి. సో రీతును డెమోన్ కలిపి శ్రీజ చెప్పింది అందుకే చేసా అన్నట్లు ఏదో పొట్రే చేయడానికి చూస్తారు కానీ బట్ దే హ్యావ్ దర్ క్యాలిక్యులేషన్స్ అని అందరికీ తెలిసిందే. అది తనుజ వచ్చి అంటది రీతుయే ఫ్రెండ్ నువ్వు ఎట్లా నమ్ముతావు, అసలు నువ్వు ఎలా అనుకుంటావు, అది మాత్రం చెప్పకని చెప్పి తనుజ కూడా చెప్తుంది. సో కళ్యాణ్ గారు రియలైజ్ అవ్వాలన్నమాట, గేమ్ అయితే ఓ రేంజ్లో ఆడుతున్నారు. ఆయన ఇప్పటి నుంచి ఆయన క్యాలిక్యులేషన్ మార్చుకొని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న ప్రాసెస్లో వెళ్తే ఉంటారు, టాప్ 5 వరకు ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఇప్పటి వరకు వచ్చిందనమాట. సో దిస్ టుడేస్ వీక్ ఎపిసోడ్ రివ్యూ అనమాట. అయితే ఇంకా కట్ చేస్తే హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారని తెలిసింది ఈ వారం, అతను ఎలిమినేట్ అయ్యారు అని. ఈవెన్ హరీష్కిను దివ్యకి లాస్ట్ వరకు వచ్చి హరీష్ గారిని ఎలిమినేట్ చేస్తారని తెలిసిందనమాట. సో నాగార్జున గారు కూడా వీకెండ్ చాలా గట్టిగా ఫైర్ అయ్యారంట, మొత్తం అందరికి ఇవ్వాల్సిన క్లాసెస్ గట్టిగా ఇచ్చారంట. సో అదేంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాము ఏ రివ్యూ ఇచ్చేటప్పుడు. ఖచ్చితంగా ఎలాంటి రివ్యూస్ తెలిసినా ఎలాంటి అప్డేట్స్ తెలిసినా డెఫినెట్లీ ముందే వీడియో చేసి పెడతాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.